చెప్పని డిమాండ్ చేస్తూ ప్రధాన డిమాండ్తోన ఈరోజు ఇక్కడ కొడంగూడ మండల శాసన కార్యాలయం ముందు వ్యక్తిగత అర్జీలను కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, లేదా ఆ రోజు నువ్వు చెప్పినటువంటి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని చెప్పని గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణంలో 2 సెంట్లు, అదేవిధంగా ఇంటి నిర్మాణం 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని మనం ఈరోజు ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం కోసమే నెరవేర్చాలని చెప్పని ఈ పేద ప్రజల పక్షాన ఈరోజు ఈ అర్జీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ మండలంలోన అనేకమైనటువంటి భూములు ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ఈరోజు పెద్ద వాళ్ళ చేతుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి కనీసం మేము అడుగుతున్నది పేదవానికి కేవలం 3 సెంట్ల స్థలం మాత్రమే అడుగుతున్నాం. లేని పక్షంలోన ఈ ప్రభుత్వంకైనా ఏదన్నా దొంగదిలో మాటలు చెప్తే భవిష్యత్తులో ఈ పేద ప్రజలు సమీకరించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను ఖచ్చితంగా భూ ఆక్రమణ ద్వారా భూ ఆక్రమణ ఆక్రమణ చేసి ఎర్ర జెండా పాతి 10 పేదవాళ్ళకి ఇంటి స్థలం పంపిణీ చేయడానికి సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పని డిమాండ్ చేస్తూ ప్రధాన డిమాండ్తోన ఈరోజు ఇక్కడ కొడంగూడ మండల శాసన కార్యాలయం ముందు వ్యక్తిగత అర్జీలను కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, లేదా ఆ రోజు నువ్వు చెప్పినటువంటి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని చెప్పని గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, అదేవిధంగా పట్టణంలో 2 సెంట్లు, అదేవిధంగా ఇంటి నిర్మాణం 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని మనం ఈరోజు ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం కోసమే నెరవేర్చాలని చెప్పని ఈ పేద ప్రజల పక్షాన ఈరోజు ఈ అర్జీ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ మండలంలోన అనేకమైనటువంటి భూములు ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా ఈరోజు పెద్ద వాళ్ళ చేతుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి కనీసం మేము అడుగుతున్నది పేదవానికి కేవలం 3 సెంట్ల స్థలం మాత్రమే అడుగుతున్నాం. లేని పక్షంలోన ఈ ప్రభుత్వంకైనా ఏదన్నా దొంగదిలో మాటలు చెప్తే భవిష్యత్తులో ఈ పేద ప్రజలు సమీకరించి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను ఖచ్చితంగా భూ ఆక్రమణ ద్వారా భూ ఆక్రమణ ఆక్రమణ చేసి ఎర్ర జెండా పాతి 10 పేదవాళ్ళకి ఇంటి స్థలం పంపిణీ చేయడానికి సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.